దేవుడిచ్చిన మరి చక్కని కుమారుడు, మరి మొదటి కుమారుడు విషయాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి అందుకనే కృతజ్ఞత కూడిక ద్వారా కేవలం ప్రభుకి మాత్రమే మహిమ కలుగునుగాక. మరి దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి మేము ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాము. చిన్న కుమారుడు బర్త్డే అప్పుడు మేము ఇక్కడ లేని వారిగా ఉన్నాము, ఎందుకంటే బీదర్లో మీటింగ్స్లో ఉన్నాము. మరి సంఘమంతా కూడా చాలా మరి గ్రీటింగ్స్ తెలియజేశారు. మరి మేము అప్పుడు కృతజ్ఞత కూడిక మరి పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే కంప్లీట్గా మరి బీదర్ మీటింగ్స్, అలాగనే దాని ట్రావెలింగ్ అంతా కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. మరి మేము రావడానికి కూడా చాలా కష్టమైపోయింది. సో అందుకనే బాబు కృతజ్ఞత కూడికను మేము పెట్టలేకపోయాము. మరి ఈ సమయంలో ఫస్ట్ బాబు బర్త్డే ఇప్పుడు మరి ఎలా అయినా కృతజ్ఞత కూడిక పెట్టాలి బిడ్డలిద్దరి విషయంలో అని మేము ఎంతగానో మరి తలచి మేము ఎంతగానో ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభు అద్భుతమైన రీతిలో ఈ కూడికను జరిగిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. అన్ని విషయాల్లో కృతజ్ఞత గల వారమై మనం ఉండాలి కదండి. ప్రతి విషయంలో కృతజ్ఞత గల వారమై మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మనకు పుట్టిన బిడ్డల విషయంలో కృతజ్ఞత గల వారమై మరీ ఇంకెక్కువగా ఉండాలి. ఎంతోమంది బిడ్డలు లేని పరిస్థితులు, ఎంతోమంది ఈ రోజున కొన్ని లక్షల మంది ఈ రోజున గర్భఫలము లేకుండా బాధపడుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు మనకు మాత్రం చాలా శ్రేష్టకరమైన మరి బహుమానాలు ఇచ్చారు. ప్రాముఖ్యంగా మా జీవితంలో మాత్రము శ్రేష్టకరమైన బహుమానం అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే బిడ్డల్ని బట్టి వారి చిన్నప్పటి నుంచి వారిని ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలు పెరుగుతున్న విధానాన్ని బట్టి చాలా సంతోషం. ఒకప్పుడు నిజంగా మా జీవితం బిడ్డల పరిస్థితులలో, వారిని పెంచే పరిస్థితులలో చాలా భయంకరమైన మరి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. మరి వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్నటి సమయాన పిల్లలందరికీ చెప్తూ ఉండే అన్నమాట. మరి ఇలా ఉండేది, అలా ఉండేది. నాకు తెలిసి నిన్న సుధీర్తో ఈ విషయాన్ని పంచుకొని ఉండే. చాలా కష్టతరమైన పరిస్థితులలో మరి పెద్ద బాబు విషయంలో, మేము పెద్ద బాబుని పెంచే విషయంలో చాలా స్ట్రగుల్ అయిపోయాము. వారు పుట్టినప్పటి నుంచి చాలా వేదన, చాలా కష్టంలో పుట్టిన కుమారుడు అండి. చాలా ఇష్టం మాకు, ఎందుకంటే చాలా కష్టములు అన్నిటినీ ఆ చిన్న వయసులోనే భరించాడు ఆ కుమారుడు. మరి ఈ రోజున కుమారుడికి ఈ రోజున ఇది 10th బర్త్డే. అప్పుడే అనిపిస్తుంది ఇంత పెద్ద కుమారుడు మాకు అని. మరి నిజంగా బిడ్డని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి దేవుడు మాట్లాడి ఇచ్చిన కుమారుడు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు మాట్లాడి వాగ్దానము చేసి ఇచ్చిన మరి బిడ్డ, మరి వాడు పుట్టినప్పటి నుంచి కూడా, తన్విత్ పుట్టినప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ అన్నమాట. వాడు పుట్టడమే చాలా మాకు ఇబ్బందికరమైన పరిస్థితులలో వాడు పుట్టాడు. మరి దేవుడు మరి చక్కగా మాట్లాడి ఆ బహుమానాన్ని ఇచ్చినప్పుడు నిజంగా ఆ బిడ్డను బహుమానాన్ని దేవుడు ఇచ్చారు. కానీ ఆ పరిస్థితిలో బిడ్డని ఎలా పెంచాలో జ్ఞానం తెలీదు. అంటే డెలివరీ అవుతున్న సమయంలో, లేదా బాబు ఇంకా కడుపులో ఉన్నాడు అని తెలిసిన ఆ వార్త దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత ముందు కనీసం ఎలా చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ నాకేం తెలియదండి. చాలా అంటే ఆ డేస్ అంతా కూడా చాలా హార్డ్ డేస్, చాలా భయంకరమైన మరి పరిస్థితులు. నా దగ్గర ఎవరు లేని సమయం, కానీ అయినప్పటికీ ఎవరు లేకున్నా ప్రభు మాత్రము నడిపించే దేవుడు. ఎంతమంది అవునంటారండి? ఖచ్చితంగా అవును. ఎవరు లేకున్నా, ఎందుకంటే దేవుని మాట విని మరి ఎప్పుడైతే మనం ఒక స్టెప్ తీసుకుంటామో, దేవుని మాట విని ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి ముందుకు సాగుతామో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. చాలా భయంకరమైన పరిస్థితులు. అవి ఎలా ఉంటాయంటే
మన జీవితంలో ఇంకా ఎప్పుడు అలాంటి పరిస్థితులు రావేమో అన్నట్లుగా ఉంటాయి. చాలా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉండే అన్నమాట. బాబు ఇంకా అంటే బాబు కడుపులో పడ్డాడు అంటే ఏమంటారు, ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత దానికంటే ముందు దేవుడు మాట్లాడారు. అలా అదే విధంగా అదే సమయానికి మరి చక్కని కుమారుడు నా కడుపులో ఉన్నాడని తెలిసిన తర్వాత నా పక్కనైతే ఎవరు లేరండి. కానీ నేను నమ్మాను, వాగ్దానము చేసిన దేవుడు, మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే నమ్మాను. అదే విధంగా ప్రభు ఎలా అయితే మాట్లాడుతూ వచ్చారో అదే విధంగా మరి నేను నా ప్రయాణాన్ని అంటే వివాహ జీవితాన్ని, దాని తర్వాత మరి పిల్లల విషయంలో, ఆ ప్రెగ్నెన్సీ విషయంలో, ఆ జర్నీని కూడా మరి ప్రభు తోడు ఉందనే ధైర్యంగా ముందుకు వెళ్ళాను. కొన్నిసార్లు ఆ పడుతున్న వారికి చాలా బాధగా ఉంటుంది, ఏంటి పరిస్థితి అన్నట్లుగా ఉంటుంది. కానీ ఒకటే అండి, ఆ పరిస్థితుల వైపు చూడలే, కానీ వాగ్దానము చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు వైపే కొనసాగింది మా జీవితం. చాలాసార్లు మరి ప్రెగ్నెంట్ టైంలో అంటే అంటారు కదా, ఇది తీసుకోవాలి, ఇది తినాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. అవైతే నా దగ్గర నాకేమీ తెలీదు, నా దగ్గర అయితే ఏమీ లేకుండే. కానీ ఆ సమయంలో దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. అప్పటికే ఆర్ఫనేజ్ హోమ్లో, అనాథ శరణాలయంలో అంటే నడుపుతున్న ఆర్ఫన్ మినిస్ట్రీలో ఆల్రెడీ మా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ టైంలో నన్ను చూసుకోవాలో వాళ్ళని చూసుకోవాలో, అంటే నన్ను నేను చూసుకోవాలో వాళ్ళను చూసుకోవాలో అర్థం కాని పరిస్థితులు. ఆ సమయంలో కూడా ప్రభు మాటని మాత్రము పక్కకు పెట్టలేదండి. ప్రభు ఇచ్చిన భారాన్ని చేత పట్టుకున్నాం. ఆ సమయంలో సేవకుడు చేయవలసిన ఉద్యోగం సేవకుడు చేస్తే, నా తరఫున నేనేమి చేయాలో, ఎందుకంటే దేవుడు ఒకసారి మాట్లాడి ఆయన పని కొరకు పంపించిన తర్వాత మనకెంత కష్టమైనా ఆ పరిస్థితులలో దేవుని మాట పక్కకు పెట్టద్దనేదే మరి మా తీర్మానం. చాలా కష్టమయ్యేది, అయినప్పటికీ కూడా మరి అలా కడుపులో బిడ్డని మోసుకుంటూ అటు అంతమంది పిల్లల్ని, అప్పటికి మా దగ్గర 30 మంది పిల్లలు ఉన్నారండి. ఇక్కడికి రాకముందే మా దగ్గర 30 మంది పిల్లలు. ఆ పిల్లల్ని చూస్తూ అలా మా రోజులు వెళ్ళిపోయాయి. అసలు ఎలా జరిగిందో ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితులు. ఆ సమయంలో కూడా మేము ఎప్పుడు చూసుకోలేదు. ఆ టైంలో కూడా బిడ్డలకు అన్నీ ఉన్నాయా, ఎందుకంటే ఆ చిన్న బిడ్డలకు కావాల్సిన అవసరతలు అవి మాత్రమే మా టార్గెట్, మా పని అదే. ఎందుకంటే దేవుడు మాట్లాడరు తన పని కొరకై, ఆ పని చెయ్యాలనేదే మా ఆశ. ఆ సమయంలో మరి నేను స్కూల్లో పనిచేస్తూ మరి బిడ్డల విషయంలో ఆ బిడ్డలకి ఏమి కావాలో ఆ తీసుకొచ్చిన శాలరీ అంతా కూడా వారికే, వారి పోషణ విషయమే, వాటన్నిటికీ మేము పెట్టేవారం. మరి ఆ సమయంలో ప్రభు కృప చూపించారు. అవన్నీ మాకు చాలా హార్డ్ టైమ్స్ అన్నమాట. అంటే ఒక పక్క ప్రెగ్నెంట్, ఒక పక్క వారందరినీ చూసుకోవడం, వారి కొరకు మరి ముందుకు సాగడము, ఇదంతా చాలా కష్టం అయిపోయేది. అయినప్పటికీ ప్రభు కృప చూపించి చాలా అద్భుతంగా నడిపించారండి. మరి ఆ 9 నెలలు కూడా మరి జాబ్కి వెళ్ళి వస్తూ, అంటే ఎలా ఉండేదంటే ఆ పరీక్ష ఆ సమయంలో కూడా అంటే ఎవరు పలకరించేవారు లేరు, అంటే ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు. ఎవరైనా ఒకరు వచ్చి ఇది తిను నాన్న, ఇది తింటే బాగుంటుంది అనే సమయము అంటే నా జీవితంలో నేను ఎవరి ద్వారా చూడలేదు. కానీ దేవుడిచ్చిన తల్లి మాత్రం ఉందండి. మరి డాక్టర్ అమ్మ మాత్రం ఆ సమయంలో ఎందుకో దేవుడు ఆమెని ఆ టైంలో మా కొరకే ఏర్పాటు చేసి ఆ తల్లిని అక్కడ ఉంచారు. మరి చాలా వేదన, చాలా బాధతో ఉండేవాళ్ళము. ఆ జర్నీ అంతా అలా వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ చూసుకునేవారము.
ఉద్యోగం ఎలా అంటే మరి నేను ఇంగ్లీష్ టీచర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా మరి ఇక్కడ కొత్తగూడెం లిటిల్ బర్డ్ స్కూల్లో నేను అపాయింట్ అయినప్పుడు ఒక క్లాస్ కింద ఉంటే మరొక క్లాస్ పైన ఉండేదన్నమాట. అంత భయంకరమైన పరిస్థితి. బిడ్డలకి వండి పెట్టి అంటే వంట చేసి వారికి అన్నీ చూసుకొని వారి మళ్ళీ స్కూల్కి పంపించి మళ్ళీ నేను రెడీ అయి త్వరగా స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే పరిస్థితి. ఒక పీరియడ్ ఒక క్లాస్ ఇంత కడిపేసుకొని ఒక క్లాస్ కింద ఉంటే మరొక క్లాస్ పైన ఉండేది. చాలా భయంకరం. అంటే అలా అంటే అది భరించే వారికి తెలుస్తుంది కదా, అంత చాలా బలహీనత ఒక పక్కన. కానీ ఆ బలహీనతలో కూడా ప్రభు కొరకు నిలబడాలనేదే మా ఆశ. సేవకులు చెప్పేవారు, అమ్మ ఒక్కరోజు కూడా ఎంత కష్టమైనా నువ్వు వెళ్ళే పనికి అంటే నువ్వు చేసే ఉద్యోగానికి లేదా నేను చేసే పనికి నేను ఏదైతే మరి నేను ఎక్కడైతే మరి ట్రైన్ చేస్తున్నానో పిల్లల్ని మరి అక్కడ నేను కానీ నువ్వు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక పూట కూడా ఆగద్దు. ఎందుకంటే ఒక పూట ఆగిపోతే ఆ రోజు వచ్చే జీతం ఆగిపోయిద్ది. ఒకవేళ అది ఆగిపోతే మన బిడ్డలకి పెట్టడం చాలా కష్టము. అలాగే మేము ఇద్దరము మరి అలా ఒప్పందం చేసుకొని బిడ్డల విషయంలో ప్రార్థన పూర్వకంగా కొనసాగామండి. మరి పిల్లల విషయంలో మేము చేసిందంతా కూడా ప్రభు చూశారు. అందుకే నేను అనుకుంటా, ఇంత చక్కని శ్రేష్టకరమైన బిడ్డల్ని మా జీవితంలో ప్రభు అనుగ్రహించారు. మరి దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని కొనియాడుతున్నాను. అది కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. అలా మరి ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన జీతము అదంతా కూడా బిడ్డలకే సరిపోయేది. ఇంకా తీరా చూస్తే నాకు ఇంకా డెలివరీ టైం వచ్చేసింది. ఆ డెలివరీ టైంలో మరి అసలు ముందే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఆ డెలివరీ టైంలో అసలు ఆ డెలివరీ అయిన తర్వాత బిడ్డని ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలీదు, ఏమి పెట్టాలో కూడా నాకు తెలీదు. ఎవరైనా పెద్దవారు ఉంటే ఇలా చేయండి నాన్న, అలా చేయండిరా, ఇలా ఉండాలి అని చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఆ పరిస్థితిలో నాకు ఏమీ తెలియకపోయేదన్నమాట. అంటే నాకు ఎవరు చెప్పేవారు లేరు. మరి అప్పటికి మరి డాక్టర్ అమ్మ అదంతా కూడా నన్ను చూసుకోవడం, అమ్మకు ఒక పక్క అక్కడ ఉద్యోగం ఉండేది. అమ్మ మార్నింగ్ అంతా కూడా అక్కడ ఆఫీస్లోనే ఉండేవారు. మధ్యలో బ్రేక్లో నా దగ్గరకు వచ్చేవాళ్ళు. అమ్మ వచ్చినప్పుడే నేను సంతోషంగా ఉండేదాన్ని. అమ్మ రానప్పుడు అంటే ఒక 5 నిమిషాలు సంతోషించేదాన్ని. దాని తర్వాత నేను ఒంటరిగా అలా బెడ్ మీద ఉండేదాన్ని. చాలా కష్టతరమైన పరిస్థితులు. చాలామంది అడిగేవారు నన్ను, నీకెవరు లేరా అని అడిగేవారు అనమాట. కానీ నేను ఎక్కడ తగ్గేదాన్ని కాదనమాట. నేను ఎప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే, ఉన్నారండి, బయట వెయిట్ చేస్తున్నారండి అని చెప్పేదాన్ని. మరి ఎందుకంటే దేవుడు నాతో ఉన్నారనే ధైర్యం, ప్రభు అంత కృపను, అంత ఆదరణని, అంత ధైర్యాన్ని నాలో ఆయన ఉంచారు. చెప్పాలంటే నేను పిరికిదాన్ని, చాలా పిరికిదాన్ని. ఎంత పిరికిదాన్ని అంటే అన్నిటికీ భయం. కానీ ఆ టైంలో దేవుడు మాత్రం అద్భుతమైన శక్తిని నాలో ఉంచారండి. చాలా సంతోషించాను. మరి ఆ సమయంలో కూడా ఎవరు లేనప్పుడు ప్రభు ఏదైనా జ్ఞానం అంటే మనల్ని ఎలా నడిపిస్తారంటే, అన్నిటినీ కూడా నాకు తెలిసి నా జీవితంలో ప్రభు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గానే నడిపించేవారు. ఎలా అంటే ముందు ఆయన అన్నీ నాకు జరిగించి ధైర్యాన్ని నింపేవారు అన్నమాట. డెలివరీ టైంలో చాలా జ్వరముతో నేనున్నాను. నాకంటే ముందు సేవకులకి జ్వరము, చాలా భయంకరమైన బలహీనత, కష్టంలో కష్టం, ఇంకా కష్టం. ఆ కష్టం కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇలాంటి కష్టాలు ఎవరికి రాకుండా ఉంటే బాగుండేమో. మాకేమైనా అవుతే వెనకాల చాలామంది 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ 30 మంది పిల్లలు ఎలా అని మాకు ఆలోచన. ఆల్రెడీ సేవకులు నాకంటే ముందుగా ఆయన చాలా భయంకరమైన జ్వరము, చాలా భయంకరమైన జ్వరము.
ఆ సమయంలో అసలు ఆ టైంలో సేవకులకు వచ్చిన జ్వరం ఎలా అంటే ఐసీలో ఉంచేశారనమాట. సివియర్, చాలా భయంకరమైన జ్వరముతో సేవకులు ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను కూడా బేబీ మూమెంట్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోయాయి. వెంటనే డాక్టర్ మాకు చెప్పి, మమ్మీ అసలు నాకు బేబీ మూమెంట్స్ నాకేం తెలియట్లేదంటే అమ్మ వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడే ఆ జ్వరంలోనే సేవకుని నేను చూశాను. కానీ నాకు తెలియదు ఇంకా అంత అంత అన్కాన్షియస్, అంత ఏం అర్థం కాని పరిస్థితి. దాని తర్వాత సాగర్ నాన్న డాక్టర్ అమ్మ వెళ్ళిపోయారు జాయిన్ చేసి. ఇంకా సేవకులు వెళ్ళిపోయారు. హాస్పిటల్లో ఎవరు ఉండనివ్వట్లేదు ఎవరిని. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకెవరైనా ఉండొచ్చు కానీ నా దగ్గర ఆ టైంలో ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను చూస్తేనే నేను వాళ్ళని చూడాలి. అంటే ఎవరైనా వచ్చి నన్ను చూస్తే బాగున్నావా అని చెప్తే అప్పుడు నేను వాళ్ళని చూడొచ్చు. అంత భయంకరమైన పరిస్థితి. దాని తర్వాత నాకు తెలీదు, అదే హాస్పిటల్లో చిన్న బాబు నాకు కడుపులో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు సేవకుడు చాలా హై టెంపరేచర్లో ఉన్నాడు, హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ నాకు తెలీదు ఆయనని అంటే కంటిన్యూస్గా అదే హాస్పిటల్లో ఐసీలో ఉంచారని నాకు తెలియదు అనమాట. నేను అనుకుంటున్నాను అసలే బాధలో ఉన్నానంటే కనీసం నన్ను చూడడానికి కూడా రావట్లేదు, అసలు ఎవరు లేరు నా పక్కన అంటే కనీసం రావట్లేదు అని. తర్వాత ఆర్ఫనేజ్ హోమ్లో ఒక బాబు మధ్యాహ్నము నా కొరకు చూడడానికి వచ్చాడనమాట. మమ్మీ ఎట్లా ఉందంటే, అరే డాడీ ఎందుకు నన్ను చూడడానికి రావట్లేదు, నన్ను అస్సలు కనీసం మీరు కూడా నన్ను చూడడానికి రావట్లేదు అంటే, పిల్లల దగ్గర ఎవరు లేరు కదా మమ్మీ, మేము ఒక్కరమే పెద్దవాళ్ళం కాబట్టి పిల్లల దగ్గర ఉండాల్సి వచ్చింది, డాడీ బాగానే ఉన్నారని చెప్పారు. కానీ నేను వాడిని గట్టిగా అడిగితే చెప్పారనమాట, డాడీ ఇదే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఐసీలో ఉన్నారు మమ్మీ. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. అలాగే ఆ డ్రెస్ మీదనే ఆ నైట్, ఇంకా తెల్లారైతే ఆపరేషన్, సేవకులు ఉన్న థియేటర్ అంటే ఐసీయూ రూమ్కి నేను వేరే మెటర్నిటీ వార్డ్ వేరే ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి సింగరేణిలో రావాలంటే మధ్యలో గ్రిల్స్ ఉంటాయి, నైట్ టైమ్స్ వాటి గేట్కి తాళం వేసేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ వరకు వెళ్తే లాక్, చుట్టూ అలా బాబుని తీసుకొని వెళ్ళి చూస్తే ఆ టైంలో నా పక్కన అసలు ఎవరూ లేరు. కానీ నా పక్కన ఉండవలసిన నా భర్త కూడా ఆ టైంలో ఐసీలో ఎమర్జెన్సీలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళి చూస్తే నా గుండెలు పగిలిపోయాయి. అసలు ఉన్న ఈ కష్టతరమైన పరిస్థితిలో, ఈ కష్టతరమైన ఈ అనుభవాల్లో ఉన్న ఒకే ఒక ఆధారం ఆయన కూడా హాస్పిటల్లో ఐసీలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. ఎందుకో తెలీదు, సివియర్, చాలా ఆ టైంలో ప్లేట్లెట్స్ అన్ని కౌంట్ డౌన్ అయిపోయి, బీపీ లెవెల్స్ అన్నీ హై అయిపోయి, చాలా చాలా భయంకరమైన అనారోగ్యంతో సేవకులు ఉన్నారు. మరి ఆ దగ్గర దేవదూతల్లాగా మరి ఆ మధ్యలో మరి డాక్టర్ అమ్మ కానీ సాగర్ నాన్న కానీ వాళ్ళు చూసుకోవడం, పాపం వాళ్ళదే పెద్ద వయసు, వాళ్ళు మమ్మల్ని ఎలా చూసుకుంటారు, అయినప్పటికీ అలా వచ్చి వెంటనే అలా చూసుకొని వెళ్ళేవారు. వాళ్ళు వచ్చినప్పుడే చాలా సంతోషంగా ఉండేది. దాని తర్వాత ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాళ్ళం. మరి తెల్లారవుతే నా ఆపరేషన్, మరి దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నా వివాహం విషయంలో మాట్లాడావు, వివాహం తర్వాత బిడ్డ విషయంలో మాట్లాడావు, ఎవరు ఏమి అనుకున్నా నీ మాట ఒక్కటి ముఖ్యము, నీ మాట ఒక్కటే చాలు అని నేను అనుకున్నాను. నేను ఎవ్వరి వైపు ఆలోచించలేదు, నా కుటుంబం వైపు ఆలోచించలేదు. ఎవరు ఏమనుకుంటారా, సమాజం ఏమనుకుంటుందా, నేను ఒక హోదాలో ఉన్నాను, ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నీకు నాకు సంబంధం అంతే. ఆమేన్. ఎందుకంటే నీవు మాట్లాడిన దేవుడవు, నువ్వు జీవము గల దేవుడవు. దేవుడు ఆ రోషాన్ని నాలో ఉంచారండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ సమయంలో నేను అనుకుంటూ ఉన్నాను, మాట్లాడావు, సరే వివాహం కొరకు మాట్లాడావు, వివాహం అయిపోయింది, నీ పని కొరకై ఎన్నుకున్నావు, నీ పని చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో బిడ్డల విషయంలో మాట్లాడావు, బిడ్డని ఇంకా ఇవ్వబోతున్నావు, రేపే డెలివరీ అన్నారు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఆ సమయంలో ఇంకా అలాగే ప్రార్థన చేస్తూ పడుకున్నాను. కానీ ఆ టైంలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత
నా పరిస్థితి ఏంటో తెలుసా అండి? నన్ను ఎక్కడ ఉంచారంటే లేబర్ రూమ్, తెలుసా? లేబర్ రూమ్. నాకు కొద్దిగా అనీజీగా ఉందని లోపల అంటే బేబీ మూమెంట్ స్టాప్ అయిపోయాని సింగరేణి హాస్పిటల్లో లేబర్ రూమ్, అదంతా ఏసీతో ఉంటుంది. సో నాకున్న హెల్త్ కండిషన్కి డాక్టర్ అమ్మ ఏం చేశారంటే, ఆ రూమ్లో అయితే నీకు బాగుంటుందమ్మా, డాక్టర్స్ ఇక్కడే ఉండమన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉంటే చాలా మంచిది, బేబీ మూమెంట్ స్టాప్ అయిపోయాయి కదా అంటే, సరే అమ్మ అన్నాను. మరి అమ్మనే కావలసిన మరి బెడ్షీట్స్ అవన్నీ మా అమ్మే తీసుకొచ్చారు. మరి హాస్పిటల్లో అక్కడ అలా ఉండిపోయాను. లేబర్ రూమ్ అంటే ఏంటో తెలుసా అండి? లేబర్ రూము అంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి కదా, ఆ నార్మల్ డెలివరీస్ అయిన వారిని ఆ లేబర్ రూమ్లో ఉంచుతారు. దానికి నార్మల్ వారిని ప్రిపేర్ చేస్తారు. ఆ లేబర్ రూమ్లో ఆపరేషన్స్ అయిన వారిని వాళ్ళకు వేరే ప్రిపరేషన్ చేసి వాళ్ళని ఐసీలోకి అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు. అసలు అంటే అనిపించింది, అంటే ఆ సమయంలో ఊరికి ఎవరో ఒకరు వచ్చి అడిగేవారు, ఎవరు లేరంటే నేను చెప్పేదాన్ని, మా వాళ్ళు బయట ఉన్నారు, మా వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు, ఇది లేబర్ రూమ్ కదా అని అనిపించేది. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, అంత భయం వేసేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ ఎవరికైనా చాలా భయంగా ఉంటుంది. చుట్టూ ఎవరు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ భయం వేస్తూ ఉంటుంది. అందులో బేబీ మూమెంట్స్ అంతా స్టాప్ అయిపోయి చాలా భయంకరమైన సిచ్యువేషన్లో నేను ఉన్నాను. నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. ఆ అబ్జర్వేషన్ కాస్త ఏమైపోయిందంటే, మార్నింగ్ కాదు కానీ 1.5 డే పట్టిందండి. ఆ సమయంలో చాలామంది వస్తున్నారు, నైట్ మార్నింగ్ అంటే టైం తెలీదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, డెలివరీస్కి తీసుకొస్తున్నారు, నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు. ఆ అరుపులు అవన్నీ చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది చాలా. ఎందుకంటే నాకేం తెలీదు. అవన్నీ కొంతమంది ఆ నార్మల్ డెలివరీ టైంలో ఆ నొప్పులు తీయలేక వాళ్ళ అరుపులు చూస్తూ ఉంటే, అదంతా చూస్తుంటే చాలా భయం వేసేది అనమాట. నాకు ఒక 2-3 డెలివరీస్ అవన్నీ ఆ రూమ్లో జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడే ఉండేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరికైనా ఈ డెలివరీ టైంలో ఈ పెయిన్ ఇలాగనే ఉంటుంది, ఇలాగనే భరించాలా, అది ఆపరేషన్ అయినా అలాగనే భరించాలా, లేదా నార్మల్ డెలివరీ అయినా అలాగే భరించాలా. ఒకరి తర్వాత ఒకరు సింగరేణిలో చాలా ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి చాలా టైం డెలివరీస్ అవుతూనే ఉంటాయి. చాలా అంటే ఒక రోజుకి చాలామందికి డెలివరీస్ చేస్తారు, ఏదైనా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వారి అరుపులు చూసి అదంతా చూసి చాలా భయం వేసింది. కానీ ఒక 2-3 డెలివరీస్ అయిన తర్వాత నాకు అర్థమైంది, అసలు ఒక ఆడ జన్మకి ఒక అమ్మాయికి డెలివరీ అంటే ఇలాగే ఉంటుంది. అంటే రేపటి రోజున నాకు డెలివరీ అవుతే నాకు కూడా ఇలాగే ఉంటుంది. మెంటల్గా ప్రభు ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదంతా మరి నేను చూశాను. అంటే ఎవరికైనా ఇలాగే ఉంటుందని మరి నాకు అర్థమైంది. ఆ టైంలో ఇంకా నా టైం వచ్చింది. నేను దేవునితో మాట్లాడుతున్నా, దేవా నా పక్కనైతే ఎవరు లేరు, కానీ మీరు ఒక్కరు ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అలా డ్రెస్ తీసుకొచ్చారు, జుట్లు వేసుకోమంటున్నారు, స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు, అలా పడుకోబెట్టి తీసుకొని వెళ్తూనే ఉన్నారు. కానీ ధైర్యం ఒకటి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ముందు రోజు అంటే 1.5 డే అంతా కూడా వాళ్ళందరినీ చూసి నాకు అప్పుడు అనిపించింది, దేవుడే నన్ను ఈ రూమ్లో ఉంచారేమో, ఈ రూమ్లో ఉంచి నన్ను మెంటల్గా ప్రిపేర్ చేశారేమో. తెలవని ధైర్యము నాలో నింపబడిందండి. చాలా అంటే చాలా ధైర్యం. చెప్పాలంటే నిజంగా నేను పిరికిదాన్ని ఇందాక అన్నట్లుగా, కానీ ప్రభువే ధైర్యాన్ని నింపి మరి దేవుడు సహాయం చేసి ఆ డెలివరీ టైం అంతట్లో కూడా ప్రభు కృప చూపించారు. మరి ఆపరేషన్ జరుగుతున్న టైంలో కూడా పిచ్చి దానిలాగా మాట్లాడుకుంటూ ఉన్న దేవునితో. ఇక్కడ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. మరి ఇదంతా కూడా
మత్తిచ్చేశారు. కానీ ప్రైజింగ్ చేస్తున్నాను. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, ఎవరు చెయ్యి పట్టుకోకపోయినా నువ్వు చెయ్యి పట్టుకునే దేవుడవయ్యా. ఇవన్నీ కూడా రేపటి రోజున గొప్ప సాక్ష్యాన్ని కొరకే అని నమ్మానండి. మరి డెలివరీ అద్భుతమైన రీతిలో డెలివరీ అయింది. దేవుడు మాట్లాడినట్లుగా కుమారుడు విషయంలో 2 కుమారులు పుడతారని ప్రభు మాట్లాడినట్లుగా మొదటి కుమారుడు పుట్టాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు అద్భుతమైన సహాయం చేసి ఉన్నారు. మరి తన్విత్ పుట్టడం కూడా యాక్చువల్గా బేబీ పుట్టిన తర్వాత బేబీని ఏం చేస్తారంటే కడుగుతారు, వాష్ చేస్తారు. అది లోపల ఉన్నదంతా కూడా ఒక పొరలా, అంటే ఏమంటారు, అట్లా వైట్గా అదంతా క్లీన్ చేస్తారు. కానీ తన్విత్ పుట్టడం అంతా కూడా లోపల ఏదో కడిగినట్లుగా అలా బయటికి రావడం కూడా ఏదో చాలా అద్భుతంగా. సాగర్ నాన్న ఉన్నార టైంలో నాన్న చాలా మురిసిపోయారు చూసి. ఆ టైంలో వీడేంటి సేమ్ ముత్యం, కడిగిన ముత్యం లాగా ఉన్నారు. అందరినీ బాగా తుడిచి కడిగి తీసుకొస్తారు బయటికి. కానీ కడుపులో నుంచే చాలా అంటే ఎలా అంటే చాలా శుభ్రంగా అద్భుతంగా తీసుకొచ్చారు, అంటే పుట్టాడండి. చూసి అసలు నాన్న సంతోషం మామూలుగా కాదు. ఆ హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచారు. నిజంగా ఇది దేవుడిచ్చిన బంధము. ఆ సమయంలో మరి డాక్టర్ అమ్మని, సాగర్ నాన్నని, మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు వారిని ప్రభు మాతో ఉంచి ఆ సమయంలో అద్భుతంగా ప్రభు నడిపించారు. అది కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని కుమారుడు ప్రభు పుట్టారు. మరి పుట్టిన తర్వాత బాబుకి ఏం పెట్టాలో, ఏం చేయాలో, ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలీదు. 2 రోజుల తర్వాత ఆ బాబుని పట్టుకొని గట్టిగా ఏడవడం నేను ప్రారంభించాను ఐసీలో నుంచి వచ్చిన తర్వాత. ఎందుకంటే నాకు వాడిని ఎలా పట్టుకోవాలి, ఎలా ఎత్తుకోవాలో, కనీసం వాడికి ఏడుస్తుంటే నాకు ఎట్లా ఫీడింగ్ ఇవ్వాలో కూడా నాకు తెలియకుండే. ఆ సమయంలో 2nd 3rd డే పట్టుకొని ఏడుస్తూ ఉన్నా. దేవా, నువ్వు మాట్లాడవు, ఇచ్చావు, నేనేం చెయ్యాలి, నేనేం తీసుకోవాలో, వాడికి ఏం పెట్టాలో, నేను ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. కనీసం అంటే ఆ టైంలో బాబుకి ఫీడింగ్ కూడా ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియదండి. చాలా కష్టతరమైన పరిస్థితులు. అలా ఒంటరిగా ఆ గదిలో ఒక్కదాన్నే నాకు తెలిసి బహుశా ఒక 3 గంటలు పిచ్చిగా ఏడ్చుంటాను. నా జీవితంలో ఎప్పుడు నేను అలా ఏడవలే. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలీదు. ఏడ్చి ఆ రోజు ఆ 3rd డే నేను గట్టిగా పట్టుకొని హాస్పిటల్లో ఏడ్చిన తర్వాత ఒక్కటే నిర్ణయం తీసుకున్నా. దేవా, నువ్వు వాగ్దానం చేసావు, చక్కని బహుమానాన్ని ఇచ్చావు. ఈ బహుమానాన్ని ఈ రోజు నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. ఎందుకంటే నాకేం తెలీదు, నా జ్ఞానం సరిపోదు. కానీ నీవు నడిపిస్తే, నీవు ఈ కుమార్ని పట్టుకుంటే అద్భుతమైన రీతిలో నువ్వు ఏదైనా చేయగలుగుతావయ్యా అని ఆ కుమార్ని అలా పట్టుకొని, ఒక పక్కన భర్త ఐసీలో ఉన్నాడు, నన్ను చూడడానికి కూడా ఎవరు లేరు. అట్లా తీసుకొచ్చారు, వీల్ చైర్లో తీసుకొచ్చారు. నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారిని వీల్ చైర్లో పట్టుకొచ్చారు. అది కూడా నేను అంటే అడిగాను అన్నమాట, రిక్వెస్ట్ చేశాను. నేను ఆపరేషన్ థియేటర్కి నేను వెళ్ళాలంటే అంటే నాకంటూ ఎవరు లేరు, నా భర్త ఒక్కడే ఉన్నాడు. ఆయనని ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఐసీలో ఉంచారు. ప్లీజ్ ఎలానే చేసి వీల్ చైర్లో ఆయన పట్టుకొని రండి అని అంటే అక్కడున్న సిస్టర్స్ డాక్టర్ అమ్మ ద్వారా ఆయనని వీల్ చైర్లో పట్టుకొచ్చారు. ఆ సమయంలో అప్పుడే నేను ఒక 5-6 డేస్ తర్వాత సేవకుడితో నేను మాట్లాడాను. అప్పటి వరకు సేవకుడి కండిషన్ అవన్నీ నాకు తెలీదు. ఐసీ రూమ్లోకి వెళ్ళినా కానీ చూశాను, వచ్చాను, ఒంటరిగా అలా ఏడ్చాను. ఆ సమయంలో సేవకుడు నన్ను చూసి ఏడవడం, నేను సేవకుని చూసి ఏడవడం. కానీ ప్రభు మా మధ్యలో ఉన్నాడని మేము నమ్మామండి. మా ఇరువురి మధ్యలో ఆయన ఉన్నారు, ఆయన నివసిస్తూ ఉన్నారు. ఆయనే ధైర్యం ఇచ్చి మమ్మల్ని పంపించారు.
మరి థర్డ్ డే నేను ఎప్పుడైతే ప్రభు చేతులకు నేను అప్పగించానో, దేవా ఈ రోజు నుంచి నీ చేతిలో పెట్టాను, ఈరోజు నీ చేతిలో పెట్టిన నా కుమారుడు నాకంటే నీకు బాగా తెలుసు, నువ్వు ఎలా చూసుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలాంటి నీ జ్ఞానం నా కుమారులో నింపు, నీవే మమ్మల్ని నడిపించు, నా కుమారుడి విషయంలో అద్భుతం జరిగించయ్యా అని అప్పుడు నేను ప్రార్థన చేశానండి. నిజంగా ఆ 3వ రోజు నుంచి తన్విత్కి ఇది 10వ సంవత్సరం. ఈ 10వ సంవత్సరం వరకు కుమారుడికి ఎలాంటి ఇష్యూస్ లేవండి. అద్భుతమైన రీతిలో కుమారుని ఇప్పటి వరకు కూడా ప్రభు నడిపించారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మంచి ఆరోగ్యం, ఆయుష్, తెలివి, జ్ఞానము. మరి చిన్న వయసులో మరి చిన్న వయసులో బాబు 1 ఇయర్ మధ్యలో మాకు తెలీదు, అంటే మేమేం నేర్పించలేదు, ఇలా స్టిక్స్ పట్టుకోవాలి, ఇలా కొట్టాలి, ఇలా మేమేం నేర్పించలేదు. స్పెషల్గా తన్విత్కి ఈ రోజున తను 1 ఇయర్ బిలో ఉన్నప్పుడే మేమేమి ఇలా పట్టుకోవాలరా స్టిక్స్ అని చెప్పలేదు, ఏమీ తెలీదు, అంటే వాడికి ఏమి మేము నేర్పించలేదు. అప్పుడు నేను థర్డ్ డే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేపెట్టి ప్రార్థన చేసి, ఈ రోజు నుంచి మీ చేతులకు అప్పగించిన నా కుమారుడు కాదు, కానీ వీడు నీ కుమారుడు ప్రభు, నీవు నడిపించని ప్రార్థించినట్లుగా మరి 1 ఇయర్ బిలో ఉన్నప్పుడు బాబు జస్ట్ 8-9 months మాకు తెలియకుండానే వాడు 2 స్టిక్స్, మరి నాకు తెలీదు, అంత జ్ఞానం మనకెక్కడదండి. ఆ 2 స్టిక్కులు పట్టుకుని మినిస్ట్రీ అప్పుడే స్టార్ట్ చేశాం. ఏంటో ప్రభు అలా బిడ్డ జీవితంలో స్టిక్స్ ఏదైతే ఉందో అది చూసి మేము ఆశ్చర్యపోయేవారం. వీడేంటి మనం ఏం చెప్పకముందు 2 కర్రలు పట్టుకుని వాయిస్తూ ఉండేవాడు, అర్థం కాకపోయేది. మరి అలా బిడ్డ విషయంలో ప్రభు కృప చూపించారు. ఇప్పుడు చర్చ్లో రిథమ్ ప్యాడ్ ప్లేయర్ బిడ్డనే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకరోజు ఫస్ట్లో 2 కర్రలు పట్టుకున్నప్పుడు మనోహర్ వచ్చాడనమాట. మనోహర్ చూశాడు, ఆయన కూడా ప్యాడ్ ప్లేయర్ కదా, ఆయనకు కూడా అర్థమైంది, ఓ వీడు గొప్పోడు అవుతాడు ప్యాడ్ ప్లేయర్ అని. ఆయన ఒక ఏమంటారంటే ఆ ప్యాడ్కి అట్ట ఉంటుంది కదా, థర్మాకోల్ షీట్ మీద ఆయన కరెక్ట్గా ఆ ప్యాడ్కి సంబంధించిన గీతలు గీసి కొట్టుకోరా అన్నాడు. ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నిజంగా బిడ్డ విషయంలో ప్రభు గొప్ప కార్యం. ఇంతవరకు కూడా ప్రభు అద్భుతమైన రీతిలో మంచి జ్ఞానం ఇచ్చి మాకంటే పరిచర్లో ఎక్కువగా పని చేస్తున్నాడండి. మేము 3 గంటలకు పడుకుంటే మాతో పాటు సమానంగా ఉంటాడు, లేదంటే మాకంటే ఎక్కువగానే ఉంటాడు, కానీ తక్కువగా అస్సలు ఉండడు. మేము 4 అయితే వాడు ఖచ్చితంగా 4, లేదా 4:30-5. ఒకవేళ ఏదైనా పోస్టర్స్ ఉన్నాయనుకోండి, మీటింగ్స్ పోస్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ మీటింగ్స్ పోస్టర్లో అసలు ఎలా అంటే గొడవే చేస్తాడు. నేను ఉండాలి, నేను చెయ్యాలి. ఒకరోజు నేను ఎందుకో బిడ్డల విషయంలో బాధపడుతుంటే వాడికి ఎందుకు ఏమనిపించిందో తెలీదు. లాస్ట్ 2 months బ్యాక్, మమ్మీ ఎందుకు మమ్మీ అలా బాధపడుతున్నావు, ఎందుకు మమ్మీ అలా ఏడుస్తున్నావు, నేను లేనా, నేను చెయ్యనా, నేను వెళ్ళి చేస్తాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు. నిజంగా వాడు చేయకపోయినా పర్లేదు, ఆ మాట అన్నాడు. చాలా సంతోషం వేసింది. ఈ కుమారుడు గొప్పవాడగునుగాక. చక్కని జ్ఞానము చేత మరి బిడ్డని ప్రభు నింపాలి. మరి ఈ రోజున కృతజ్ఞత కూడికను పెట్టుకోవడానికి ప్రభు కృప చూపించారు.